ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిబితిస్ ఎటర్నిటీ. నేను మీ చిబితి. ఈరోజు మనం ఆలూ బోండా, ఆలూ బజ్జీ రెండు వెరైటీస్ చేసుకుంటున్నామండి. దానికోసం ముందుగా మనం శనగపిండిని జల్లెడ పట్టుకోవాలండి. జల్లెడ పట్టుకున్న తర్వాత దాంట్లో సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మనం నీళ్లు పోసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలండి. అయితే ఇప్పుడు నీళ్లు ఒకసారిగా పోసేయొద్దండి, కొంచెం కొంచెంగా పోసుకుంటూ దాన్ని బాగా కలుపుకోవాలి. ఎందుకంటే ఒకసారిగా పోసేసామంటే కనుక కలిపేసినప్పుడు అందులో చిన్న చిన్నవి ఉండలు ఉంటాయన్నమాట. సో అందుకని చెప్పేసి మనం నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకొని కలుపుకుందామండి. ఇలా కలుపుకుంటే కనుక మనకు ఎక్కడ కూడా పిండి ముద్దలు అనేవి ఉండకుండా అన్నీ కూడా బాగా కలిసిపోతుంది అన్నమాట. పిండి అంతా బాగా వాటర్లో మిక్స్ అయిపోతుంది. సో అందుకని చెప్పేసి మనం నీళ్ళని కొంచెం కొంచెంగా పోసుకుంటూ బాగా కలుపుకుందామండి. ఎక్కువ నీళ్ళు పోసేసుకోవద్దండి, మనం కొంచెంగా పోసుకుంటూ ఉంటే మనకి తెలిసిపోతుంది ఎలా కలుపుకోవాలనేది. చూసారు కదా, ఇప్పుడు ఇలా కలుపుకోవాలి. పిండిని పైకెత్తి ఇలా పోసినప్పుడు జారుగా పడిందంటే మీకు పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని ఒక అరగంట పక్కన తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం స్టఫ్ తయారు చేసుకోవాలి. దానికోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు తీసుకోవాలి. అలాగే బంగాళదుంపల్ని ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకున్న తర్వాత దాన్ని మెత్తగా స్మాష్ చేయాలి. ఇప్పుడు ఇలా మెత్తగా చేసుకున్న బంగాళదుంప పేస్ట్లో మనం తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి. అలాగే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర ఇష్టం లేకపోతే అది అవాయిడ్ చేయొచ్చండి. నేను వేసుకోలేదు, మీరు కావాలంటే వేసుకోండి, వేసుకుంటే బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత దీంట్లోనే మనం కొద్దిగా 1/2 టేబుల్ స్పూను మసాలా పొడి వేసుకుంటున్నానండి. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి 3 కూడా నేను పౌడర్ చేశాను, దాన్ని వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే మనకి సరిపోయేంత సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసుకున్న తర్వాత దీన్ని బాగా మిక్స్ చేసి చిన్న చిన్న ఉండలుగా చేసుకుందామండి. చూసారు కదా, చిన్న చిన్న ఉండలుగా చేసేసాను. ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి దాని మీద మూకుడు పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసి హై ఫ్లేమ్ మీద ఆయిల్ని కాగనివ్వాలండి. ఆయిల్ కాగిన తర్వాత మనం ఇందాక తయారు చేసుకున్న బంగాళదుంప ముద్దల్ని తీసుకొని శనగపిండిలో బాగా డిప్ చేయాలండి. బాగా ముంచిన తర్వాత దానికి బాగా శనగపిండి పట్టాలన్నమాట. ఇలా పట్టిన తర్వాత దాన్ని ఫ్లేమ్ తగ్గించేసి లో ఫ్లేమ్ పెట్టుకొని ఆయిల్లో మనం ఈ చిన్న చిన్న ఉండల్ని అన్నిటినీ కూడా వేసుకోవాలండి. ఒక్కొక్కటిగా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. మనం ఆయిల్ పెట్టినప్పుడు హై ఫ్లేమ్లో ఉండాలి. మనం ఈ బోండాలు వేసుకునేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేసిన తర్వాత వెంటనే కదిపేయకూడదండి, వాటిని కింద బాగా కాగనివ్వాలి. వేగిన తర్వాత అప్పుడు మనం వాటిని నెమ్మదిగా టర్న్ చేసుకోవాలి. వెంటనే తిప్పేశారంటే కనుక అవి ముక్కలు ముక్కలుగా అయిపోయి లోపల స్టఫ్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆయిల్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. సో అందుకని మనం వాటిని తిప్పకుండా అలాగే కొంచెం సేపు ఉంచి తర్వాత తిప్పేసి వాటిని నూనెలోంచి తీసేసుకొని పక్కన పెట్టేసుకుంటే మనకి బోండాలు రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం బజ్జీలు వేసుకుందామండి. దానికోసం నేను బంగాళదుంపల్ని సన్నగా కట్ చేశాను, సన్నటి ముక్కలుగా కట్ చేశాను, చిప్స్ లాగా. నేను స్క్వేర్గా కట్ చేశానండి, మీకు కావాలంటే రౌండ్గా కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటిని తీసుకొని మనం ఈ శనగపిండిలో డిప్ చేసుకొని వాటిని ఒక్కొక్కటిగా కాగుతున్న నూనెలో వేసుకోవాలండి. దీనికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో మనం ఈ బజ్జీలన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత వెంటనే తిప్పేయకూడదండి. 1 మినిట్ తర్వాత వాటిని
తిప్పేసి తీసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఆలు బోండా ఇంకా ఆలు బజ్జీ రెండు కూడా రెడీ అయిపోయాయి. ఇలా చిన్న చిన్నవిగా చేశారంటే కనుక బోండాలు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, లోపల స్టఫ్ అంతా కూడా చక్కగా ఉడికిపోయింది, ఉల్లిపాయలు ఉడికిపోయినాయి, అంతా ఉడికిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. చూసారా, చక్కగా ఉన్నాయి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఆలు బోండా, ఆలు బజ్జీ రెండు కూడా చక్కగా రెడీ అయిపోయాయి. దీన్ని టమాటో సాస్తో తింటే చాలా రుచిగా ఉంటుంది. బాయ్.